హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. ఈరోజు మా స్టైల్లో ఉప్పుడు పిండి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా బియ్యపు రవ్వని కొద్దిగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్లో కొద్దిగా జీలకర్ర అండ్ అల్లం ముక్కలు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా శనగపప్పు అండ్ ఇందులో మేము పెసరపప్పు ఎక్కువ వేస్తాము. ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాము. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని అండ్ నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు చీరికల్లా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఇవి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, కొద్దిగా మగ్గించుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మేము 1 కప్ బియ్యపు రవ్వకి 3 కప్స్ వాటర్ తీసుకున్నాము. అయితే వాటర్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడే చూసుకోవాలి సాల్ట్ సరిపోతుందా లేదా అని. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కాసేపు మూత పెడితే ఇలా మరుగుతుంది. మరిగిన తర్వాత మనం ముందుగా కొద్దిగా వేయించుకుని పక్కన పెట్టుకున్న బియ్యపు రవ్వని ఇందులో వేసి కలిపేసుకోవడమే. నూక వేస్తున్నప్పుడు ఇలా కలుపుతూ వేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. అండ్ ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. స్టవ్ చిన్న మంట మీద పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. అండ్ రవ్వ ఫుల్గా కుక్ అయ్యే వరకు మనం ఇలాగా మూత పెట్టుకొని మగ్గించుకోవడమే. అంతే, సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉప్పుడు పిండి రెడీ అయ్యిందండి. ఇది మన పాతకాలపు బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.